దీని వల్ల ఉపయోగాలు ఏంటంటే జుట్టు రాలడం, అలాగే జుట్టు తెల్లబడడం. అమ్మోదిండ్రా కరివేపాకు తెంపుకోవడానికి వస్తే అందరూ వచ్చిర్రు. ఫ్రై చేసి అంటే నూనెలో అంతా దూసేద్దాం. దూసేసి ఎండలో ఆరబెడదాము. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఇగో మా ఇంటి దగ్గర కరివేపాకు తెంపుతున్నాము. కరివేపాకు ఇంత కరివేపాకు ఏం చేసుకుంటారు అనుకుంటారా? సో దీంతో చాలా పని ఉంది. మొన్న మునగాకు వీడియో చూసారు కదా, మునగాకు వీడియో అయితే మంచిగా చూస్తున్నారు, చాలా వ్యూస్ వస్తున్నాయి. సో అందుకని అయితే మళ్ళీ కరివేపాకు కారం పొడి చేద్దాం అనుకుంటున్నాము. మొన్ననేమో మునగాకు కరివేపాకు కారం పొడి చేసినాము. ఈరోజు వచ్చేసి ఓన్లీ కరివేపాకు కారం పొడి చేస్తాము. సో దీని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది మొత్తం చూపిస్తాము, చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఈరోజు చూసి కరివేపాకు అయితే మా ఇంటి దగ్గర, ఇది మా ఇంటి దగ్గర చాలా ఉంది కరివేపాకు. ఇది తెంపుకెళ్తున్నాం అన్నమాట. సో పొడి కొట్టాలంటే చాలా కావాలి కదా, అందుకని ఇంతగానో తెంపుకున్నాము. ఇగో మా దోస్తు ఇద్దరం వచ్చినాము. కరివేపాకు తెంపడానికి వచ్చింది ఆయన కూడా. సో ఇద్దరం కరివేపాకు తెంపుకెళ్ళి ఇది పొడి కొట్టి చూపిస్తాను. సో ఆయన అయితే కొంచెం హెల్పింగ్ వచ్చిండు. పొడి అంటే ఆకు తెంపేంత వరకే ఉంటాడు. దాని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దీని ప్రాసెస్ మొత్తం ఎట్లా ఉంటుంది అనేది నేను చూపిస్తా. ఓకేనా? వీడియో వస్తే లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ పిల్లలందరూ మా ఇంటి దగ్గర ఉంటారు. ఈ బుర్కీలు ఇక మన ప్రవీణ్ కూతురు, ఇక మా పోరలు, ఇక ఈ ప్రవీణ్ కూతురు. నీ పేరేం పేరు చెప్పు? రితిక. నీ పేరు పొట్టి? హరణి. నీ పేరు పొట్టి? రిషిక. నీ పేరు? రమ్యశ్రీ. కరివేపాకు తెంపుకోవడానికి వస్తే అందరూ వచ్చిర్రు. ఏం ఆషాఢం అని మైదాకు పెట్టుకున్నారు. అందరు మైదాకు పెట్టుకున్నారు చూడండి చేతులకి. ఫ్రెండ్స్ ఇగో కరివేపాకు తీసుకొచ్చినా కదా. సో కరివేపాకు అయితే మొత్తం మంచిగా ఉంది. ఈ కరివేపాకు మొత్తము అంతా దూసేద్దాం. దూసేసి ఎండలో ఆరబెడదాము. కొంచెం ఏమో పచ్చిది వేపి పొడి కొడి పెడదాము. ఇంకోటి బాగా ఎండలో ఆరబెట్టి దాన్ని పొడి కొడదాము. రెండు పొడులు కొడదాము. సో రెండిట్లలో ఏది బాగుంటుందో చూద్దాము. ఇంకోటి ఏంటంటే మొన్న మునగాకు పొడి పెట్టినాం కదా, మునగాకు కరివేపాకు కారం పెట్టినాం కదా, అదైతే చాలా మంది చూసిర్రు. మీరు చూడకపోతే ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూడండి, మన ఛానల్లో వీడియో ఉంది. సో మీరు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను. వీడియో వస్తే లైక్ అయితే చేయండి ఖచ్చితంగా. ఈ వీడియో కూడా ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి, ఓకేనా? అలాగే మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకే? ఇదంతా మొత్తం దూసేసి మంచిగా కడిగి ఆరబెడదాం. ఈ వీడియోకు లైక్ కొట్టండి, షేర్ చేయండి. కరివేపాకు చూసిరు కదా, మొత్తం అంతా దూసి పెట్టుకుంది. సో ఇప్పుడు దీన్ని అంతా మొత్తం నీట్గా కడిగేసి ఆరబెట్టుకుందాము. ఇదంతా మొత్తం నీళ్ళు పోయేటట్టు పిండేసి దీంట్లో కేసేసుకుందాం. ఇంకా మొత్తం అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని మొత్తం నీట్గా గాలికి ఆరబెట్టుకుందాము. ఒక బట్ట వేసి కింద ఆ బట్ట పైన ఇదంతా పోసేసుకొని ఆరబెట్టేసుకుందాము. వాటర్ మొత్తం వెళ్ళిపోవాలన్నమాట. ఫ్రెండ్స్ కరివేపాకు మొత్తము పొద్దున ఇది వాటర్లో కడిగేసి ఎండబెట్టుకున్నాము. సో దీంట్లోకించి సగం ఏం చేద్దామంటే, సగం ఏమో ఇదే పచ్చాకులను ఫ్రై చేసి అంటే నూనెలో లైట్గా వేంపేసి దీన్ని పొడి కొట్టేద్దాము. ఇంకా సగం ఏం చేద్దామంటే మొత్తం ఆకులు మొత్తము కంప్లీట్గా ఎండబెడదాం. కంప్లీట్గా ఎండబెట్టి
ఇంకా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత దాన్ని డ్రై పౌడర్ లాగా చేద్దాము. సో రెండిట్లలో ఏది బాగుంటుందో చెప్తాం మీకు, ఓకేనా? మీరైతే వీడియోకి అయితే లైక్ కొట్టండి. కడాయిలో నూనె పోసుకోవాలి. కడాయిలో నూనె పోసుకొని అది నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపపప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసి ఇట్లా వేపుకోవాలి. అవి వేడి అయిన కొంచెం దూరగా అయిన తర్వాత ఎండుమిరపకాయలు, వెల్లిపాయలు వేసి ఇలాగా దూరగా వేపుకోవాలన్నమాట. వీటిని వేపుకున్న వాటిని ఇలా తీసేసుకోవాలి. ఏం మూసుకున్నావు పెదవులకి? ఏందది? చింతపండు. ఇది కొంచెం చింతపండు వేసుకుందాము. చింతపండు వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకుందాము. కొంచెం గట్టి పడేదాకా వేపుకోవాలన్నమాట దీన్ని, చింతపండుని. చింతపండు ఇట్లా వేగిన తర్వాత కొంచెం మెంతులు వేసుకుందాం దాంట్లో. ఇక మెంతులు చూసారు కదా, మెంతులు కొంచెం మెంతులు వేసి వేపుకుందాం కొద్దిసేపు. ఈ మెంతుల్ని కొద్దిసేపే వేపుకోవాలి. ఎక్కువసేపు వేపుకుంటే చేదు వచ్చేస్తుంది. ఇంకా దీన్ని కూడా తీసేసుకుందాము. సో మొత్తం ఇవన్నీ వేపుకున్నాయి. ఇప్పుడు పొడి కొట్టేద్దాం వీటిని. అదే కడాయిలో కొద్దిగా నూనె పోసుకొని కరివేపాకు ఉంది కదా, మనం గాలిలో ఆరబెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, ఆ కరివేపాకుని ఇట్లా వేసుకొని మొత్తము ఫ్రై చేయాలి. అంటే ఆ వాటర్ మొత్తం తడంతా పోయేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. ఏ మాత్రం తేమ ఉండొద్దు, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు మొత్తము కరకరలాడేదాకా వేపుకోవాలి. సో ఇప్పుడు దీన్ని తీసుకొని మనం పొడి కొట్టేద్దాం. ఇందాక మనం నూనెలో వేపుకున్నాం కదా మసాలాలు, పప్పులు, మిర్చి, అలాగే ధనియాలు కూడా. సో ఈ పక్కన కరివేపాకు ఉంది కదా, వీటిని రెండింటిని తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు. కరివేపాకు ఇట్లా మెత్తగా పౌడర్ లాగా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలి దీన్ని. కరివేపాకు పొడి కొట్టడం అయిపోయింది. ఇప్పుడు వేపుకున్న మసాలాలు పొడి కొట్టేసుకుందాము. ఏం రాసుకుంటున్నారా? ఈ మసాలాలు మిక్సీ పట్టుకునేటప్పుడు అయితే తప్పకుండా ఉప్పు అయితే వేసుకోండి. సో ఎందుకంటే మనం వేపుకునేటప్పుడు ఉప్పు వేసుకోలేదు కదా, సో ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. ఇంకా కొద్దిగా మిక్సీ పట్టుకుందాము. కొంచెం పౌడర్లా అయితే సరిపోతుంది. ఇంకా మసాలాలు మిక్సీ పట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఇదే మసాలా పొడిలో మనం కరివేపాకు పొడి యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుందాము. ఎందుకంటే ఇదంతా రోల్ ఉంటే ఒకటేసారి రోల్లో అయితే మొత్తం ఒకటేసారి
ఉప్పు సరిపోయిందో లేదో ముందే చెక్ చేసుకోండి. ముందు చెక్ చేసుకొని మళ్ళీ సరిపోకుండా ఒకసారి ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ ఇట్లా ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవడం మొత్తం అయిపోయింది. సో మిక్సీ పట్టుకోవడం మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని అంతా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. సో మీరు మంచిగా ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక షీష గ్లాస్లో కానీ వేసుకొని పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. సో దీన్ని అప్పుడప్పుడు వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఓకేనా? మీరు కూడా ఇలాగే ప్రాసెస్ మీకు ఈజీగా ఉంటుంది. చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు స్టాక్ ఉంటుంది. సో ఫైనల్గా మనకైతే కరివేపాకు కారం పొడి అయితే రెడీ అయిపోయింది. సో వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిని చూద్దాం. ఫ్రెండ్స్, కరివేపాకు కారం పొడి అయితే రెడీ అయిపోయింది. చూసిరు కదా. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే జుట్టు రాలడం, అలాగే జుట్టు తెల్లబడడం, షుగర్ పేషెంట్లు వాళ్ళందరికీ చాలా మంచిది. సో అలాంటి వాళ్ళు తింటే దీని ఆరోగ్యం చాలా మంచిది అనమాట. సో జుట్టు రావడం నివారిస్తుందంట, అలాగే షుగర్ పేషెంట్లకి షుగర్ కంట్రోల్ చేస్తుందంట. సో అలాంటి కరివేపాకు పొడిని మనము రెగ్యులర్గా వంటలలో వాడుకుంటే చాలా మంచిది. సో ఇలాంటి పొడి మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదైతే మేమైతే రెడీ చేసుకున్నాము. సో ఇది టేస్ట్ ఎట్లా ఉందో మీకు చేసి తిని చూపిస్తాము. ఇంకోటి ఏంటంటే కళ్ళు కూడా మంచిగా కనిపిస్తాయంట. ఇది చెప్తాను టేస్ట్ ఎట్లా ఉందో. మూడు తింటా. సూపర్ ఉంది. కరివేపాకు పొడి అయితే సూపర్ ఉంది, మాకైతే నచ్చింది. ఇంకోటి ఏంటంటే మొన్న మునగాకు కరివేపాకు కారం పొడి పెట్టినాం కదా. సో ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో అయితే చాలామంది చూసారు. సో ఈ వీడియోతో పాటు ఆ వీడియో కూడా చూడండి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాము. అంతవరకు బాయ్.